ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ రేణుక. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేస్తాను. ఇవాళ రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై, సింపుల్ ఫ్రై. ఇంట్లో ఉన్న వాడితో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జీలకర్ర వేసినాము, ఉల్లిపాయ కరివేపాకు వేసుకుంటాము. ఉల్లిపాయ వేగిపోతుంది ఫ్రెండ్స్. మనం బెండకాయ వేగేలోపల మనకు ఉల్లిపాయ కూడా వేగిపోద్ది. బెండకాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బాగా మంచిగా కలిగి పెట్టుకున్నాక మనం మూత పెట్టుకొని బాగా మగ్గేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఉప్పు వేసేసుకొని మళ్ళీ మంచిగా కలిగి పెట్టేసుకొని చిన్న మంట మీద బాగా మగ్గనిస్తే అల్లకి వచ్చే జిగురు అనేది మొత్తం అబౌవ్ కట్ అయిపోతుంది. బాగా పసుపు ఉప్పు పట్టించేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వచ్చే తేమతో ఇది మంచిగా వేగిపోతుంది. రైస్ కదా బాగా నూనె వేసేసుకోవచ్చు. కొంచెం నూనెలో కూడా కొంచెం ఓపికతో చేసుకుంటే బాగా ఉంటుంది. ఇది నేను ఇందులో పచ్చిమిర్చి వేసాను, అది స్కిప్ అయిపోయింది, సారీ. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాము. మంచిగా దగ్గరికి అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ధనియా పౌడర్ కొంచెం, ధనియా పౌడరు, కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ వేస్తే. ట్యాంగీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎన్ని రోజులు, 5 రోజులు 6 రోజులైనా నిలువ ఉంటుంది ఇట్లానే. ఇందులో మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు కదా, అందుకే కూరకి ఏం కాకుండా బాగుంటుంది. ఇది చపాతీస్ కానీ, రైస్కి కానీ, పెరుగన్నం కానీ, ఏదైనా సాంబారు, ఏదైనా రసాలు, ఏదైనా సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెడీ. సారీ, ఏమనుకోవద్దు, ఇవాళ మా దగ్గర పవర్ లేదు. వీడియో ఎట్లా వస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు. సారీ, ఏం మైండ్ చేసుకోకండి. చూసినందుకు థ్యాంక్ యూ.